వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. ప్రభుత్వం జారీ చేసిన 489 నోటిఫికేషన్ జీవోతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడతారని పుంగనూరు ఆటో కార్మికుల భయాందోళనలు, తహసీల్దార్కు వినతి పత్రం. ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పుంగనూరు సిఐ చంద్రశేఖర్ మరియు ఎస్ఐ హరిప్రసాద్లు. ప్రభుత్వం ఆటోల వారికి ఇచ్చిన 489 నోటిఫికేషన్ అమలు పరిచితే ఆటో కార్మికులు మరియు రవాణా వ్యవస్థ మొత్తం ఇబ్బందులకు గురి కావడం ఖాయమని గురువారం పుంగనూరు పట్టణంలోని ఆటో డ్రైవర్స్ యూనియన్ యజమానులు పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ జీవో మేరకు ఆటోకు ఒక్కరోజు ఫిట్నెస్ లేకుంటే 50 రూపాయలు అపరాధం విధిస్తున్నట్లు తెలియజేశారు. ఈ విధానం వలన ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని వారు విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్ ఆటోకు ఒక్క రోజుకు 100 రూపాయలు బాడుగ చెల్లించాల్సి ఉంటుందని, ఆ బాడుగ మినహాయించి రోజువారీ ఆదాయం ఆటో డ్రైవర్ కు దక్కేది చాలా తక్కువ మొత్తమని, ఈ ప్రభుత్వ జీవో కూడా అమలు చేస్తే ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవో మేరకు ఆటోకు ఒక్కరోజు ఫిట్నెస్ లేకుంటే 50 రూపాయలు అపరాధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విధానం వలన ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందని వారు విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్ ఆటోకు ఒక్క రోజుకు 100 రూపాయలు బాడుగ చెల్లించాల్సి ఉంటుందని, ఆ బాడుగ మినహాయించి రోజువారీ ఆదాయం ఆటో డ్రైవర్ కు దక్కేది చాలా తక్కువ మొత్తమని, ఈ ప్రభుత్వ జీవో కూడా అమలు చేస్తే ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పాత అప్పి ఆటో ధర 25,000 రూపాయలైతే దీనికి ఒక్క సంవత్సర కాలం ఫిట్నెస్ లేకపోతే 18,000 రూపాయలు. అలాగే ఒక బజాజ్ ఆటో ఖరీదు 15,000 రూపాయలైతే సంవత్సర కాలం ఫిట్నెస్ లేకపోతే 18,000 రూపాయల అపరాధ రుసుం విధిస్తామని జీవో తెలుపుతుందని, ఇదే అమలు జరిపితే రవాణా సంస్థను నమ్ముకున్న లక్షలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు జీవన వృత్తిని కోల్పోవడం ఖాయమని, కనుక కార్మికుల శ్రేయస్సును కోరి ప్రజాప్రతినిధులు ప్రభుత్వం వెంటనే ఈ జీవోను క్షుణ్ణంగా పరిశీలించి ఈ జీవోను రద్దు చేయాలని పుంగనూరు సిఐటియు రవాణా కార్మికుల ప్రతినిధులు నర్సింహులు, నాగరాజు, అల్లాబక్షలు వినతి పత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. పుంగనూరు ఆటో డ్రైవర్గా గత 25 సంవత్సరాల ఇంకా ఆటో తోలుకుంటూ జీవనాధారం చేసుకుంటున్నాం. ఒక్క రోజుకు వచ్చి 150 రూపాయలు బాడీ కడుతూ 100 రూపాయలు మిగిలినా, 50 రూపాయలు మిగిలినా, ఏమీ మిగలకుండా పోయినా కూడా మేము మా కుటుంబాన్ని అట్లే పోషించుకుంటూ పోతున్నాం. ఈ 894 జీవో తీసుకొని వచ్చి మా కార్మికులు కడుపు కొడుతున్నారు. ఓనర్లు డ్రైవర్లకు పండించేదానికి ఒక ఎఫ్సి, ఒక ఫిట్నెస్ ఒక్క రోజు లేకుంటే 50 రూపాయలు ఫైన్ అంటున్నారు. కనీసం 25,000 వేసే వాల్యుయేషన్ చేసే ఒక ఆటోకి ఒక సంవత్సరం ఎఫ్సి లేకుండా పోతే 18,000 రూపాయలు ప్రభుత్వం వారు అపరాధ రుసుం విధిస్తున్నారు. దీనికోసం ఈ 894 జీవోను రద్దుపరుస్తూ కార్మికులు ఇప్పటికే చితించిపోయినారు. ఇంకా ఈ కొత్త జీవోలంతా అమలు చేస్తే కార్మికులు పొట్ట ఇప్పటికే ఇదైపోయినది. కార్మికులు అమలుపరిచే జీవోను మీరు తీసుకురావాలే కానీ అనంతించిక జీవోలంతా పాస్ చేసి కార్మికులకు రవాణా శాఖ వాళ్ళ మొత్తము ప్రతి లారీ డ్రైవరు, ఆటో డ్రైవరు, ట్యాక్సీ డ్రైవరు అందరూ కూడా దీని గురించి చాలా చితికించిపోతున్నారు. కార్మికులకు ఏ ఉపాధి చూపించని ఈ ప్రభుత్వాలు కొత్త చట్టాలు అమలు చేసి కడుపులు కొడుతున్నారు. దానికోసం కార్మిక శాఖ మంత్రి ఏ రోజైనా కానీ ఒక ఆటోలో కానీ ఒక ట్యాక్సీలో కానీ తిరిగింటే వాని బాధలు, వాని ఇది తెలుస్తుంది. కార్మికుల కోసం ఏం పాటుపడినారు, ఏమి చేసినారు కార్మిక శాఖ మంత్రి ఏం కానీ చేయలేదు. దానికోసమే ఈ 894 జీవోను అమలుపరిచి 25,000 రూపాయలు వాల్యూ చేసే ఆటోకు ఒక సంవత్సరం ఫిట్నెస్ లేకుండా పోతే 18,000 రూపాయలు అపరాధ రుసుం వేస్తున్నారు. 18,000 రూపాయలు మేము ఒక సంవత్సరానికి కూడా సంపాదించలేకుండా పోతున్నాం. దీంతో ఒక సంవత్సరానికి మాకు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా కూడా ఆటో తోలుకొని మా భార్య బిడ్డలను పోషిస్తున్నాము, ఇచ్చేస్తున్నాము. లక్షలు, వేల కోట్ల అప్పులు చేసి ప్రపంచ బ్యాంకుల్లో ఇంకా ఉండే వాళ్ళకే ఇచ్చేస్తున్నారే కానీ కార్మికులకు ఏనాడైనా కానీ
ఈ బ్యాంకులో లోన్ ఇస్తారు, ఆ బ్యాంకులో లోన్ ఇస్తారు అని చెప్పిన పాపాన ఏ రాజకీయ నాయకులు కానీ ఏ ప్రభుత్వాలు కానీ కార్మికులకు ఇచ్చేయలేదు. కానీ ఈరోజు కొత్త జీవోలంతా అమలు చేసి మా కడుపు కొడుతున్నారు. 894 జీవోను వెంటనే రద్దు చేసి మా కార్మికులకంతా కూడా ప్రజలు, ప్రభుత్వ ప్రతినిధులు అందరూ సహకారం చేస్తారని చెప్పేసి చేస్తున్నాం. జై ఆటో వర్కర్స్ యూనియన్, జై ఆటో వర్కర్స్ యూనియన్. ప్రభుత్వాలు పేదలకు ఎన్నో సేవలు చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి కార్మికుల పైన ఎనలేని చట్టాలు తీసుకొచ్చి వాళ్ళు కడుపు కొట్టి వాళ్ళని వీధులు పడేలా చేస్తున్నారు. ఇప్పుడు 894 జీవోన యథార్థంగా అమలైతే ఈ రోజు ఉన్న ఆటో వర్కర్స్ అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటే పరిస్థితి ఏర్పడింది. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కార్మికులకు జరిగే అన్యాయాన్ని గుర్తించి వాళ్ళకి న్యాయం జరిగేలా జీవోను రద్దు చేసి వాళ్ళు తీసుకుని నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆటో వర్కర్స్ యూనియన్లతో అనుబంధ సంఘాలతో యూనియన్లు ఏర్పాటు చేసి ఈ జీవో పైన వాళ్ళకి అన్ని తెలియజేసి ఈ జీవో రద్దు చేయాలని, వెంటనే రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. పట్టణంలోని ఆటో డ్రైవర్లకు వారి యజమానులకు సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ హరిప్రసాద్లు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా లైసెన్స్ పొంది ఉండాలని, ఆటోకు సంబంధించిన అన్ని రికార్డులు కలిగి ఉండాలని, ఆటోల డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలి, పరిమితికి మించిన ప్రయాణికులను ఆటోలో ఎక్కించరాదని, డ్రైవర్ సీటు ప్రక్కన ప్రయాణికులను కూర్చోబెట్టరాదని, ఆటోలో టేప్ రికార్డ్స్, ప్లేయర్స్ వేయరాదని సూచించారు. ఎట్టి పరిస్థితులలోనూ మద్యం సేవించి ఆటోలను నడపడం, అతి వేగంతో వెళ్లడం, వాహన చట్టాలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఇలాంటి అతిక్రమణ చర్యలతో డ్రైవర్లు బలి కావడమే కాకుండా ప్రయాణికులను సైతం బలి తీసుకోవడం హర్షించదగ్గ విషయం కాదని, డ్రైవర్లు రవాణా చట్టం మేరకు ఆటోలను నడపాలని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆటో డ్రైవర్లు మరియు యజమానులు ఇందులో పాల్గొన్నారు. జిల్లా వైజ్ ఇది ఉంది. నేను ఒక్కటే చేయడం లేదు, మీకు తెలుసుంటారు. జిల్లా వైజ్ నిన్న నేనన్నా 10 ఆటోలో పట్టుకున్నా. పుంగనూరులో, మదనపల్లిలో ఉదయం 500 ఆటోలు మిషన్ కంపెనీలో పెట్టేస్తారు పొద్దు నుంచి సాయంత్రం వరకు. తెలుసా మీకే? కలుసుకోండి, పోయి తెలుసుకోండి, దగ్గరే కదా. సింపుల్ చెప్పేస్తారు. అంటే దొంగ మనలోనే ఉంటాడు, కానీ వాడిని కాపాడే ప్రయత్నం మీరు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని. అది మన ఆటోలు పోతున్నాయా ఏడంటే ఆటోలు పెట్టేసి పోతున్నాయి. కనీసం మన పోలీస్ది నెంబర్ దాని మీద ఉంటే వాడు గోకడానికి కొంచెం టైం పడుతుంది. కనీసం ఆ గోకేటప్పుడన్నా అక్కడ స్క్రాచెస్ అన్న పడతాయి. పలానా రూట్లో ఆటో వస్తుందనో ఇంకోటో చెప్తే మేము చుట్టూ ఉండే పోలీస్ స్టేషన్లకు అలర్ట్ చేస్తాము, జిల్లా పోలీసులకు మొత్తం అలర్ట్ చేస్తానే గోకిండే గుర్తులు ఆటోమేటిక్గా ఆటో మీద ఉంటాయి. ఆటోని పట్టేస్తారు, మనకి ఇన్ఫర్మేషన్ తొందరగా చెప్తారు. అవి ఏమీ లేకోకుండా ప్లెయిన్గా ఆటో పెట్టేయడము సింపుల్గా ఉంటాయి. ఎవరికి ఆల్మోస్ట్ మీ దేవుని పేరు రాసుకుంటారో, భార్య పిల్లల పేరు రాసుకుంటారో, ఇంకోటి మీకు నచ్చిన పేర్లు అయితే ఉంటాయి. అది ఎవరికో మాకు తెలియదు. అదే ఒక సీరియల్ నెంబర్ ఇచ్చేసి ఒక 56, 57 అనుకో, 56 కింద PGR PS అని ఉంటుంది. అంటే పుంగనూరు PS సంబంధించిన బండి ఇక్కడ ఎందుకు తిరుగుతుంది, ఆటోమేటిక్గా చూసేవాడికి ఎవరికైనా అనుమానం వస్తుంది. పుంగనూరు దాటిందనుకో, ఒకవేళ వాడు అడిగినా వాళ్ళ దగ్గర లైసెన్స్ కానీ రికార్డ్స్ లేకపోతే దొంగ బండి అనేది లెక్క. దానికి మీ సహకారం అవసరము. మీ ప్రాపర్టీ అది. మీ ప్రాపర్టీని కాపాడడానికి మీరు జాగ్రత్తలు పడాలా. మేము ప్రతిసారి చెప్పకూడదు. అది మీరు మాకు అవకాశం ఇవ్వాలా. సార్ ఇది మాది, సార్ ఇది కాపాడండి సార్ దయచేసి అని మేము ఎన్నిసార్లు చెప్పినా అది ఓపెన్గానే ఉంటారు. ఎవడో మీ ఇష్టం కొద్ది ఎవరో ఆటోలు తోలేస్తాడు, వస్తాడు పోతాడు. వాడు వస్తా మనతో పాటు మన ఆటో తీసుకుపోతాడు. మన ఆటో స్టాండ్లో కొత్త ఆటో వచ్చేస్తుంది, వానికి కావాల్సిన బ్యాటరీ ఇప్పుకొని పోతున్నాడు, స్టెప్నీలు ఉంటే స్టెప్నీలు ఎత్తుకొని పోతున్నాడు. ఒక 1000 రూపాయలు ఖర్చు ఉన్నా మీకు ఎంత ఇబ్బంది అవుతుంది మీకు. అవునా కదయ్యా? ఒక 1000 రూపాయలు పోతే ఒక 3 రోజులు కష్టపడాలా. ఇంటి కూరగాయలు సరుకులు అన్ని కూడా 3 రోజులు కష్టపడితే 1000 రూపాయలు సంపాదించుకుంటాడు. వాడు సింపుల్గా బ్యాటరీ ఇప్పుకొని పోతాడు మన దగ్గర కూర్చొని, లేదా డెక్ ఇప్పుకొని పోతాడు. ఆల్మోస్ట్ అందరూ మెయిన్ రోడ్లలో తిరిగే వాళ్ళే. మెయిన్ రోడ్ నుంచి చిన్న పల్లెల రోడ్డు పోతారు. ఎక్కువ సౌండ్ పెట్టుకొని ఇబ్బందిగా ముందర 2 3 కూర్చోబెట్టేసుకొని ఏదో ఒకే ఒక పిర్ర మీద కూర్చొని ఇరుగ్గా పోయేస్తుంటే మీకు బ్రేక్ ఎలాగ వేసుకుంటారు, కంట్రోల్ ఏ విధంగా చేసుకుంటారు. మేము చెప్పడం కూడా అదే. మిమ్మల్ని నమ్ముకొని ఒక 10 మంది మీ ఆటోలో కూర్చున్నాడు వాళ్ళని వారి గమ్యస్థానాలకి సేఫ్గా చేర్చే బాధ్యత మీ అందరిది. ప్రమాదం జరిగితే మీ ఒక్కరికి కాదు కదా, 10 మంది కుటుంబాలు బలైపోతాయి. చిన్న ఇంజురీ జరగనీలే మొత్తం సఫర్ అవుతారు కదా. వాడిని దృష్టిలో పెట్టుకోవాలా. మనకు ఫ్యామిలీస్ ఉన్నట్టే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉన్నాయి.
అందరినీ కాపాడే బాధ్యత మీ అందరిది. పల్లె బస్సులు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఎందుకు? బస్సుల కోసం నిలబడి ప్రయాణికులు దాంట్లో ఎక్కేంత ఓపిక ఎవ్వరికీ లేదు. మా ఊరోడో, మా చిన్నాయనో, మా పెద్దనో, నాకు తెలిసిన ఫ్రెండో ఆటో సందే ఎక్కేసి వచ్చేస్తున్నాం అంతా టౌన్కి. ఎవరెవరు పనులు చూసుకొని వెళ్ళిపోతున్నారు. వాటితో పాటు మీరు కూడా నిరుద్యోగత పోగొట్టుకొని మీ సొంతంగా సెల్ఫ్గా మీరు బతకడానికి అలవాటు పడ్డారు. దీంట్లో కొన్ని నియమ నిబంధనలు పాటించాలా. అవి పాటిస్తూ మీ బతుకు మీరు బతకమనే చెప్తున్నాం. అంతకుమించి అక్రమంగా బతకమనో, అన్యాయంగా బతకమనో, ఇంకొకరు కడుపు కొట్టమని మేము కూడా చెప్పాం. 20 రూపాయలు వస్తుందని నువ్వు ఆశపడుతున్నావు. నీలాగే వెనకాలోడు కూడా ఆశపడతాడు. లాస్ట్ వాడు వచ్చేసరికి 10 ఆటో వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోతుంది వాడికి. అవునా? పొద్దున సీరియల్ పోయే వాళ్ళు పొద్దున్న 4 బండ్లు ఏమో ఫుల్ లోడ్ వెళ్ళిపోతాయి. లాస్ట్లో 4 బండ్లు ఆగిపోతాయి. పొద్దునోడేమో సంపాదించుకోవాలా, లాస్ట్లో ఏమో ఇంటికి ఉత్త చేతులతో పోవాలా. ఇదేనా మీ ధర్మము? తలా ఒక 7 మందో 8 మందినో పంచుకుంటే అందరూ సరిసమానంగా బతుకుతారా లేదా? రే 7 మంది అయిపోయినారు, పోదరా ఇంక నీకు ఆటోకు చాలు. నీకు ఎలాగో సీరియల్కి మీకు ఒక యూనియన్ ఉంటుంది, ఒక లీడర్ అనేవాడు ఉంటాడు. 10 మంది కలిసి మాట్లాడే నీకు 7 మంది అయిపోయినారు మీరు పోండి అంటే వాడు ఆటో వాడు ముందు వెళ్ళిపోడా? రెండో వాడు కూడా తొందర లోడ్ అవుతుంది. మీరు అర్ధ గంటలు నిలబడేది అలా, ఫుల్ లోడ్ అయ్యేంత వరకు 15 మంది 20 మందిని కూర్చోబెట్టుకొని పోయేది అలా. ప్రమాదాలకు గురయ్యి వాడితో పాటు మీరు సఫర్ అయ్యి ఒక నెల రోజులు ఆటో ఇక్కడ పెట్టేసుకొని ఇంకొక సంవత్సరం రోజులు కోర్టు చుట్టూ తిరుక్కుంటా. ఇది కరెక్టేనా? ధర్మము అధర్మం మీకు తెలుసయ్యా. ధర్మాన్ని పాటించండి అయ్యా. పూనర్ పురపాలక సంఘ పరిధిలోని కూడలిలో గోడలపైన అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బోర్డులను గురువారం మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు వారి సిబ్బంది తొలగించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ మాట్లాడుతూ పురపాలక సంఘ అనుమతి లేకుండా పట్టణంలో ప్రకటనల బోర్డులు కానీ ఫ్లెక్సీలను కానీ ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. మున్సిపల్ అనుమతి లేకుండా భవన నిర్మాణాలు చేపట్టకూడదని, పట్టణ నివాసులు చెత్తా చెదారాన్ని మున్సిపాలిటీ చెత్త వాహనాలలోనో లేదా వారు నిర్ణయించిన స్థలాలలోనూ వేయాలి కానీ రోడ్ల మీద, కాలువలలోనూ ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారాలను వేయరాదని హెచ్చరించారు. మీ ఇళ్లను శుభ్రంగా ఉంచుకున్నట్లే ఇళ్ల పరిసరాలను, పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. పూనర్ పురపాలక పరిధిలో గల కుంగమ చెరువులో పెనవేసుకుపోయిన ముళ్ల కంపల్ని, పొదల్ని ప్రభుత్వం పాలిటీ ప్రాజెక్టు కింద చేపట్టి తొలగించడం పట్ల అక్కడి ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. చెరువులో దట్టమైన ముళ్ల పొదలు పెరిగిపోవడం వలన చెరువు ప్రాంతాలలోని గృహాలలోకి పాములు, విష పురుగులు, క్రూర జంతువులతో భయాందోళనలు చెంది రాత్రిపూట ఇళ్ల నుండి బయటికి రావడానికి భయపడుతుండేవారమని అక్కడి వారు తెలిపారు. అంతేకాకుండా రాత్రిపూట దొంగలు ముళ్ల పొదలను ఆసరా చేసుకుని సమయం చూసి దొంగతనాలకు పాల్పడుతుండేవారని, ఈ ముళ్ల కంపలు, పొదలు తొలగించడం వలన ఎంతో మేలు చేకూరిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. గత నెల రోజులకు ముందే SRTV ఛానల్ ప్రసారం చేసినందుకు స్పందించిన ప్రభుత్వానికి SRTV ఛానల్ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. పాములు కానీ లేకుండా బాగుంది సార్. మేము గడపకుండా కూడా భయం లేకుండా మేము పారాడు చెట్లు, దొంగలతో ఏ రామాలు లేకుండా నాకైతే చాలా సంతోషం. ఈ పుంగనూరు చెరువులో చాలా 15-16 సంవత్సరాలు ఇంకా చాలా చెట్లు వెంకటరమణ రాజు కమిటీ ఆధారంలో ఈ చెట్లంతా క్లీన్ చేయించడము అంతా తీసుకున్నారు. చాలా బాగుంది. దొంగలు కానీ ఏమైనా ఇక్కడంతా చాలా ఇబ్బందిగా ఉన్నింది. పాములు ఇవంతా చాలా బాధపడుతుండే వాళ్ళు. అన్నిటికీ మంచి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు క్లీన్ అవుతుంది, నీళ్ళు వస్తుంది. ముందైతే నీళ్ళు లేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలా బాగుంది. దాదాపుగా 14 సంవత్సరాలండి చెరువు ఇంత మాత్రం క్లీన్ చేసి ఇంత మాత్రం నీట్గా చూసి మాకు ఇక్కడ ఎన్ఎస్పేట ప్రజలకు మాత్రం ఎక్కువగా దొంగలతో, పాములతో, చాలా జూదర్లతో చాలా ఇబ్బందికరంగా ఉంది. నైట్ 12 గంటలైనా కూడా జూదర్లు తిరుగుతూనే ఉంటారు. మా బాధనంతా గమనించిన తెలుగుదేశం ప్రభుత్వంకి ప్లస్ వెంకటరమణ సార్కి అందరికీ మా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, కాలువలు దయచేసి కాలువలు శ్మశాన వాటికి దారి, ఎందుకంటే చెరువు మీద చనిపోయిన ప్రజలంతా అక్కడే వెళ్ళాం. మీ చెరువులో దయచేసి అది కొంచెం అర్థం చేసుకోండి. లేదు ఈ పుంగనూరు పట్టణ ప్రజలకు ఈ పుంగమ్మ చెరువు ఈ కంప చెట్ల నివారణ కొరకు పుంగనూరు ఇన్ఛార్జ్ వెంకటరమరాజు గారు అతి ఉత్సాహంతో ఈ శ్రద్ధ తీసుకొని ఈ పుంగమ్మ చెరువు చెట్లు కంప చెట్లు తొలగించడానికి అనేక శ్రద్ధ వహించి ఈ పని చేపట్టిన నరసింహరాయలు గారికి, ఈ ప్రజలకి
అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ పుంగం చెరువులోకి మురుగునీటి కాలువలు శ్రద్ధ పెట్టి మురుగునీటి కాలువలు చెరువులోకి పెట్టించి సౌకర్యం చేస్తే చాలా బాగుంటుంది అనేసి మనం చెరువులోకి మురుగునీటి కాలువలు వచ్చేటిని పక్కకి కాలువలు కట్టి పక్కకి డ్రైనేజ్ సపరేట్ చేసి కాలువలు తీసి వదిలితే చాలా బాగుంటుంది అనేసి మనం. ఇలాంటి ముఖ్య అంశాలు. ప్రభుత్వం జారీ చేసిన 4-8-9 నోటిఫికేషన్ జీవోతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడతారని పుంగనూరు ఆటో కార్మికుల భయాందోళనలు. తహసీల్దార్ కు వినతి పత్రం. ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పుంగనూరు సిఐ చంద్రశేఖర్ మరియు ఎస్ఐ హరిప్రసాద్లు. ఇవి ఈనాటి SRTV వార్తలోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.